మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మిడిల్ ఈస్ట్ యుద్ధ రంగంలో పరిస్థితులు గంటకి చాలా వేగంగా మారిపోతున్న పరిస్థితి. అయితే ప్రమాదకర స్థితికి అక్కడ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్, US దాడులు చేస్తుంటే ఇరాన్ కూడా అదే స్థాయిలో మరింత తీవ్రంగా తిప్పికొడుతున్న పరిస్థితి. అదేవిధంగా గల్ఫ్లోని పలు దేశాల్లోని US బేస్ల మీద కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్లోని చాలా కీలక స్థావరాల మీద US దాడులు చేస్తోంది. ఈ అంశాల గురించి అసలు యుద్ధం ఎంతకాలం ఉంటుంది, దీని ప్రభావం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది, ఈ అంశం గురించి మనతోటి మాట్లాడడానికి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం చలసాని గారు. ఏంటి పరిస్థితి ఇరాన్లో? మీరు ఈ సంక్షోభం చూస్తున్నారు, మనం రెగ్యులర్ దీని గురించి మాట్లాడుతున్నాం. ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇది ఎక్కడితోటి ఆగే పరిస్థితి ఏదైనా కనిపిస్తుందా మనకి? కొద్ది సమయం క్రితం వీడియో తీసి దుబాయ్ సంగతి చెప్తాను. ఇంటర్సెప్టర్ ఏముంటుంది, ఫెయిల్ పోవచ్చు. ఇప్పుడు కూడా దుబాయ్లో వాళ్ళు కూడా పొగలు వస్తున్నాయి మనం మాట్లాడుకునే సమయానికి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని కూడా టార్గెట్ చేసి ఇవాళ మొత్తం జనం అనుకుందోటి ఇంకోటి అండి. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తాను. ఈ దేశంలో ఇటో చీలిపోయి బతకాల్సిన పరిస్థితి ఇవాళ తీసుకొచ్చేసారు. స్వతంత్రంగా ఉండే వ్యక్తుల్ని, ఆలోచించే వ్యక్తులను ట్రోల్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. నువ్వు ఉంటే అటన్నా ఉండు, లేదా ఇటన్నా ఉండు అంటే వాళ్ళు ఇరాన్కి ఆ దేశానికి కొమ్ము గాయాలి, లేదా అమెరికాకి కొమ్ము కాసి ఇజ్రాయెల్ కొమ్ము గాయాలి. ఎటో ఒకటి ఉండాలంట. దీనికోసం ఇక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉండే మత సంఘాలు, కుల సంఘాలు కూడా తయారయ్యాయండి. ఇంత దుర్మార్గం నేను ఇప్పుడు చూడలేదు. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేస్తాను. ఎందుకు ఉదాహరించారంటే నెంబర్ ఆఫ్ నేను చూస్తున్నాను కాబట్టి. కమ్మింగ్ అంటే ఎటో ఒకవైపు ఎందుకు ఉండాలి మనం? స్వతంత్ర ఆలోచన. ఇండియా అలా దారుణమైన పొజిషన్లో ఉందండి. వెళ్ళి ట్రంప్ గారికి వెళ్ళి ఎలక్షన్ ఏజెంట్ కింద పనిచేసిన మోడీ గారి స్థితికి ఎప్పుడు వెళ్ళిపోయావా? లేకపోతే ఇరాన్కి ఇవాళ నువ్వు మద్దతు పలకాల్సిందే అని చెప్పి మన యుద్ధం వస్తే కానీ ఇక్కడ కొన్ని మత సంఘాలంట, ఇక్కడ కొంతమంది యువకుల ఇంటర్వ్యూలు అంట, మనకి ఇరాన్ యుద్ధం వస్తే ఇరాన్ వైపు ఉంటారంట. అంత దౌర్భాగ్య పరిస్థితులకు వెళ్ళిపోయిందండి ఇవాళ. ఏం దేశం ఇది? మళ్ళీ అలాంటి గొప్ప దేశం. వీళ్ళు ఇరాన్లో దెబ్బ జరిగితే నిజంగా గాజాలో జరిగితే దుర్మార్గం. అది ఎందుకు మాట్లాడుతున్నా, మిడిల్ ఈస్ట్ గురించి మాట్లాడుతున్నా. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న స్టేట్ టెర్రరిజం, దుర్మార్గం, పాపం, అది అమానవీయం. కానీ హమాస్ చేస్తుంది దేశ సేవ అండి. ఎంతమంది పిల్లల్ని తల్లిదండ్రుల ముందు రేపు చేసి చంపేసి దారుణాలు చేస్తుంటే హిజ్బుల్ అనేది సంస్థ, ఐసిస్ అనేది, లష్కర్ తోయిబా అనేది, ఇది ఏమన్నా ధార్మిక సంస్థలా? అంటే కాశ్మీర్లో పండితుల్ని సర్వనాశం చేసి వాళ్ళ సొంత భూభాగం, వాళ్ళది భూభాగం, అది మిగతా వాళ్ళు మార్చుకోవచ్చు. వాళ్ళ భూభాగం నుంచి అత్యాచారాలు చేసి పండితులను తరిమేస్తే ఇవాళ ఇండియాలో ఎంతమంది బయటకు వచ్చారు చూడండి. ఒక్కొక్కరు ధర్నాలు చేస్తున్నారు కదా. 99% వీళ్ళు నాకు ఆ రోజు కనపడలేదే. నేను అడుగుతున్నానండి, ఏంటి సమస్య ఏంటి? వాళ్ళు అటుగాని ఇటుగానే ఉండాలి, మోడీ గారి భక్తులుగానో లేదా వ్యతిరేకులుగానే ఉండాలి. స్వతంత్ర వ్యక్తులు కూడా సరే. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, ఇవాళ చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇవాళ ఇరాన్ అనేది మనకి వాళ్ళకి అద్భుతం. మనకు లాస్ట్ టైం కూడా చూసుకున్నాం, అద్భుతం. మన ఆర్యులు అక్కడి నుంచి వచ్చారన్నాం. అంతేందుకు హైదరాబాద్ నగరం, ఇండియా అంటే మొఘలుల పాలనలోని దేశ భాష అంటే రాజభాష పార్సీ. 19వ శతాబ్దం వచ్చేంత వరకు, ఆఖరి వరకు అంటే 19వ శతాబ్దం వరకు నైజాం అంటే హైదరాబాద్ సంస్థానం యొక్క అధికార భాష పార్సీ, అంటే నథింగ్ బట్ ఇరానీ. తర్వాత ఉర్దూగా కొంతకాలం మార్చారు, అంతే. అత్యధిక కాలం ఉంది. హైదరాబాద్ నగర నిర్మాణం కూడా ఇఫ్సాన్ అనే ఇరాన్ నగర నిర్మాణం బట్టే చేయబోతున్నాం అని చెప్పి కులీ రాసుకుంటూ చూసాం. అందుకని మన పదాలు కూడా అనేక పరిచయాలు ఉన్నాయి. సరే, ఎంటైర్లీ డిఫరెంట్ అండి. కానీ ఇవాళ ఆ దేశం 1971, 65 యుద్ధాల్లో అవుట్ రైట్గా పాకిస్తాన్కి సప్లై చేయడం కూడా మిషన్ కూడా సప్లై చేసింది. తర్వాత కొమ్మేని వచ్చిన తర్వాత, ఐతలో కొమ్మని వచ్చిన తర్వాత తగ్గిన మాట వాస్తవం. కేటగిరీలకు ఉన్న మనం 370 తీసేస్తే దాన్ని కాశ్మీర్ మీద మాట్లాడారు. అంతకుమించి గట్టిగా చేయలేదు. పాకిస్తాన్ అవుట్ సైడ్ చేయకపోవచ్చు. కానీ ఇవాళ నవీన కాలంలో అండి అణు యుద్ధం వస్తే చాలా ప్రమాదకరం. పిచ్చోడి చేతిలో రాయి కాదు, రాయి అనుభవం ఉంటుంది. వాళ్ళ పాకిస్తాన్ పిచ్చోడి స్టేట్ అది. దానికి ఉన్నందుకు మేము పడుతుంది. లేకపోతే 2 నిమిషాలు అనుభవం లేకుండా 2 నిమిషాలు ఆ దేశాన్ని తేలు చేసే కెపాసిటీ ఇండియాకు ఉందండి. అసలు అవుట్ రైట్గా లేకపోయినా, ఇద్దరి మధ్యన అనుభవం లేకపోయినా 2 నిమిషాలు ఆ దేశాన్ని ఎలాగైనా చేసే కెపాసిటీ ఉంది. అంటే ఒకటండి. రెండోది, మత ప్రాతిపదికన దేశాన్ని మనం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ దేశంలో అనేక మంది ముస్లిమ్స్ దేశభక్తితో ప్రాణాలు అర్పించే ఉన్నారు. కొంతమంది సెక్ట్, ఒక చెత్త సెక్ట్, అందులో మాకు ఇరాన్ ముఖ్యం, నాకు మతం ముఖ్యం, ఈ రాజ్యాంగం ముఖ్యం కాదు, ఈ మానవీయం ముఖ్యం కాదు అని మాట్లాడే చెత్త బ్యాచ్ ఎలాగ ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టిన అలాంటి పెట్టి మొత్తాన్ని చేయలేము. ఇవాళ ఇరాన్లోనంటే ఆ మతాన్ని అధినేతను చంపినందుకు డెఫినెట్గా మన దేశం సంతాపం ప్రకటించాలి, ఖండించాలి. ఆఖరిని వెళ్ళి రాయబార్ కార్యం రాసి వచ్చారు. కానీ దానికోసం మనం ప్రాణం అర్పించడం ఏంటి నాకు అర్థం కాదు. నేను ఇంకోటి అడుగుతా ఉన్నాను, రెండింటికి సెలవు మీరు అంటున్నాను. ఇవాళ ఇరాన్కి
ఆ దేశానికి యుద్ధం వచ్చింది. మనమేమో మన దేశ భూభాగాన్ని ఇవ్వలేదు కదా! ఇంకో విషయం ఏంటంటే, మన మన ఇండియాకొచ్చే నౌక మీద థాయ్ ఫ్లాగ్ మీద వచ్చే నౌక మీద దాడి చేస్తే ఇండియన్స్ మిగతా దాదాపు ఇండియన్స్ చనిపోయారు. ఇంకో 2, 3 షిప్పుల్లో కూడా. ఇరాను మనకేం సంబంధం లేకపోయినా మన నౌకల మీద దాడి చేస్తే ఇవాళ 2, 3 నౌకలు, 5 నౌకలు ఇచ్చిందట. చప్పట్లు కొరుకుతున్నారు. ఏదో విషుగురు గారు ఇచ్చాను. నేను అడుగుతున్నాను, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చిందండి. థాయిలాండ్‌కి, ఆస్ట్రేలియాకి నేను ఆళ్ళ షిప్పుల మీద బాంబులు వేస్తానంటే ఎవడో ఒప్పుకుంటాడు? మీ అయ్యే జాగీరా? ఇరాన్ నేను అడుగుతున్నాను. అంటే ఇరాన్ మనవరు నేను అంత సమర్థించే వాళ్ళని అడుగుతున్నా. అసలు వాళ్ళిద్దరూ అయితే మన దేశం మీద లేదు అంటే బంగ్లాదేశ్కి మాత్రం ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. మన విషుగురు కాదు, అందులో పెద్ద డబుల్ విషుగురు ఉన్నాడు అక్కడ బంగ్లాదేశ్లో. సన్నాస్ కంట్రీలో ఉన్న మన ఒక దాంట్లో ఉంటే చైనా, థాయిలాండ్ అనేక దేశాలకు ఇచ్చేస్తున్నారు. మనకి ఇవ్వటం ఏంటి? అసలు వాళ్ళిద్దరి మీద ఇబ్బంది జరిగితే మన దేశం మీద మనగాడి పర్మిషన్ ఇవ్వటం ఏంటి అని నేను అడుగుతున్నానండి. ఏంటి ఇంత దుర్మార్గం ఏంటి అసలు? ఆ కంట్రీకి మా అడ్డంగా మద్దతు ఇవ్వాలా? అసలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఆ దుర్మార్గం ఖండించావు, అంతవరకు మన యుద్ధంలో లేం కదా. పైగా దయచేసి గమనించండి ఎలాంటి సిచ్యువేషన్. లావన్, ఐరిస్ లావన్ అనే నౌకని అమెరికా వాళ్ళు వెంటాడుతుంటే అది వచ్చి ఇండియా జలాల్లోకి వచ్చి తెస్తే మన ఇండియా దాన్ని కొచ్చిన్ నౌకా కేంద్రంలో దాన్ని పెట్టుకుని వాళ్ళందరినీ స్టార్ హోటల్లో పెట్టి ఆ యుద్ధ సైనికుల్ని నావికుల్ని మనం పోషిస్తున్నాం. తెలుసా మీకు ఇది? లావన్, ఐరిస్ లావన్ అనే నౌకని మన ఇండియాలో ఆ అమెరికా దాడి జరగకుండా కాపాడుకుంటున్నాం ఇవాళ. వాళ్ళు చేసేది ఏంటంటే నాకు అర్థం కాదు. మన బాంబులు వేసిన వాళ్ళు దయాదక్షిణ మన జయశంకర్ గారు మాట్లాడాలా? ఇది నాననికి ఒక కోణం. ఇంకోటి ఇవాళ చాలా డెలికేట్ ఇష్యూ ఇది. ఇరాన్ 600, 500 వేసే నుంచి వాళ్ళ 170, 200 పడిపోయింది. బాలిస్టిక్ మిషన్లు ఉన్నాయి, కొంత వేయవచ్చు. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. ఇరాన్ వెనకమాల యుద్ధం చేసేది వాళ్ళు చైనా అండి. ఈ బ్యాచ్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళు కిమ్మి బాంబు వేసుకుని తిరుగుతున్నారు వీళ్ళు. కిమ్ ప్రజాస్వామ్యవాద, సిగ్గుండాలండి ఆ కిమ్కి సపోర్ట్ చేసే వాళ్ళకి. వామపక్షవాదులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి ఇక్కడ చాలామంది విశ్లేషకులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. అవి నిజంగా వాళ్ళు పెట్రియాటిజం కూడా ఉంది వామపక్షవాదులు అంటున్నారు. కానీ ఈ సిచ్యువేషన్లో అడ్డంగా మనం అంటే ఇండియాకి ఏది చేస్తే అది వ్యతిరేకంగా మాట్లాడాలా? నేను అంటే కొంతమంది, నేను అందరూ అంటలేదు. కిమ్ మీకు గొప్పడా? చైనా గొప్పదా? ఇవాళ చైనా ఇచ్చిన వార్నింగ్ మళ్ళీ దేశ ప్రజలందరికీ చెప్తున్నా, ఇండియా ప్రజలందరికీ. ఇవాళ ఈ దేశ ప్రపంచ చరిత్రలో ఇవాళ వరకు నిన్న చైనా ఇచ్చిన వార్నింగ్ ఎవరికి ప్రపంచ చరిత్రలో చైనా ఇవ్వలేదు. నిన్న వార్నింగ్ ఏమి ఇచ్చింది చైనా? నా దగ్గర అణువారు హెడ్స్ 68 మోసుకెళ్ళేది కాకుండా హైడ్రోజన్ బాంబు ఏదైతే ఉందో మేము తయారు చేసింది ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. నాకు ఈక్వలెంట్ ఆర్మీ అనేది అమెరికాలో ఉంది, కానీ నేను తెగిస్తే ఆర్మీ ప్రపంచంలో ఎవరో మిగలని వార్నింగ్ ఇచ్చిందే చైనాని సపోర్ట్ చేయాలనా? చైనా ప్రాక్సీ యుద్ధం చేస్తుండే వాళ్ళ. రష్యా సంగతి ఏమన్నది వదిలేండి, రష్యాతో మనకు సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయి. ఈ రోగ్ నేషన్ పాకిస్తాన్ లాంటి దిక్మాల నేషన్ పక్కన పెట్టండి, ఇది సన్నాస్ కంట్రీది. అందువల్ల ఇవాళ నేను ఒక క్లియర్గా చెప్తుంది అంటే డెలికేట్ ఈ ఇరాన్ ఏం చేస్తుంది? అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. దుబాయ్ పోర్ట్ మీద దాడి చేయడం ఏంటి అంటే మనకేంటి సంబంధం? మనకు సంబంధం ఉంది. కోటి మంది, దాదాపు 93 లక్షల నుంచి కోటి మంది జనాభా ఇండియన్స్ ఇవాళ ఈ దాడి చేసిన 8 దేశాల్లో నివసిస్తున్నారు. ఒమెన్ అంటే దాని క్యాపిటల్ మస్కట్, అలాగే అబుదాబి, దుబాయ్, అదే యుఏఈ అంటే అన్నీ కలిపి యుఏఈ అండి, 8 కంట్రీస్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, అనేక దేశాల్లో ఇండియన్స్ దాదాపు కోటి మంది ఉంటే అయితే ఒక్క రాష్ట్రానికి మన దేశానికి 5 లక్షల కోట్లు, 6 లక్షలు, 7 లక్షల కోట్లు విదేశీ మరణం పంపిస్తున్నారు. అంటే వాళ్ళు చెప్తుంది యుఎస్ బేస్లన్నీ కూడా ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి, అక్కడి నుంచి దాడులు చేస్తున్నారు, మమ్మల్ని మేము రక్షించుకోవాలి కదా అంటున్నారు. వాళ్ళు రక్షించుకోవడానికి జనావాసాల మీద ఏమంటారా? ఎయిర్పోర్ట్ల మీద నాశనం చేయమంటారా? వీళ్ళు మనకు ఆశని కల్పించి నాకు అడ్డంగా వాళ్ళకి సంబంధించే వాళ్ళని అడుగుతున్నాను. మన కోటి మంది జనాభా మీకు అవసరం లేదా? నేను దిక్కుమాల సామ్రాజ్యవాదంగా దుర్మార్గంగా కార్యక్రమం చేసింది అమెరికాని ఖండిద్దాం, అది వేరే సంగతి అండి. దానికోసం ఈ ఇరాన్ మనం మోసుకోవాలా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇండియన్స్ వాళ్ళ జీవనోపాధి కోటి మందికి వీళ్ళు అయ్యే జాగిరి వీళ్ళు తీసుకొచ్చి కాపలా కాస్త ఇస్తారండి. వీళ్ళు ఉన్నోళ్ళు దాంట్లో 20-30 లక్షల మంది ముస్లిమ్సే ఉన్నారు కదా. ఎవరైనా సరే విశ్వభావన ఉండాలి మనకి. గల్ఫ్లో కోటి మంది ఉన్నారు ఇవాళ దాదాపుగా. సరే లెక్కలేసి 96 అంట, 90 పక్కన దాదాపు ఉన్నారు. వీళ్ళు కన్నా ఇండియా వస్తే పరిస్థితి ఏంటి? అక్కడ ఆర్థిక వ్యవస్థ కుద్దులేపై ఇమ్మీడియట్గా అయిపోతే వాళ్ళు ఎంతమంది మీరు తీసుకోండి. కేసీఆర్ దుబాయ్ బొగ్బాయ్ అంటూ ఉంటాడు కేసీఆర్ గారు. మా పశ్చిమ గోదావరి జిల్లా కానీ యూ టేక్ కేరళ టు ఉత్తరప్రదేశ్, ఎంతమంది అండి? ఇంతమంది ఒక్కదాని మిలియన్స్ కొద్దీ మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మిలియన్స్ కొద్దీ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏమైపోతుంది అంటే వాళ్ళ ఉద్దేశం మనకు అక్కర్లేదు, వెళ్ళి ఇరాన్కి బంద్ చేయాల్సిందేనా? మధ్య ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అంటే హార్మోజ్ జలసంధాలు గొడవ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ జలాల్లోకి వస్తే అంతర్జాతీయ జలాల్లో నేను దాడి చేస్తానంటాడేంటి?
ఇప్పుడు దాన్ని ఖండించడం ఓకే, మరి దీన్ని ఎవరు ఖండిస్తారు? ఉమ్, ఖండిస్తే మనం సెక్యులర్ కాదంట. వీళ్ళు ఎవరు సర్టిఫికేట్ కావాలండి మన సెక్యులర్ వాయిస్ నేను హేతుబద్ధంగా ఆలోచిస్తాను. మీకు కాదండి, ఇవాళ మీరు గత 20-30 సంవత్సరాలు చూస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఆదా మోషా గారి ఒక పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాం. వాళ్ళు చేసి మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తాను కూడా విరోధిస్తున్నాం. వాళ్ళ ఐడియాలజికల్ మత విద్వేషవాదం కొంతమంది ప్రచారం చేస్తాను కూడా వ్యతిరేకిస్తున్నాం. అంటే ఎంఐఎంని సపోర్ట్ చేయాలి, ఎంఐఎం వ్యతిరేకించొద్దా? ఆర్ఎస్ఎస్ దుర్మార్గం అంటే చేసే దుర్మార్గం, కానీ దేశ సేవా కార్యక్రమాలు చేయలేదా? అలాగే మిగతా పార్టీలు కొన్ని క్రిస్టియన్ డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళకు ఉన్న నాయకుపై ఎన్డీపీపై చేయలేదా? చేస్తారు, మంచి చేస్తే అభినందిస్తాం. కానీ వాళ్ళ మిడిల్ ఈస్ట్ని అడ్డం పెట్టుకుని మన దేశం యొక్క పరువు ప్రతిష్టను తగ్గిస్తానికి ఒప్పుకోండి. నా దేశ ప్రధానమంత్రి చేసే పొరపాట్లు చేసి ఉండొచ్చు, చేశారు, నేనే చెప్తున్నాను. మా రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారు, తెలుగు జాతికి చేశారు. వెళ్ళి మోడీ గారు వెళ్ళి అమెరికాలో పెట్టారు. కానీ నా దేశం విషయం వరకు వస్తే నా దేశ ప్రధానమంత్రి నన్న ఏదో చేసేస్తామని మాట్లాడితే ఎవడండి వీళ్ళకి అధికారం ఇచ్చింది? నేను మళ్ళీ చెప్తాను, ఇంతకుముందు మళ్ళీ మాట్లాడాను, మీరు ఎవరో రాజ్ సింగ్ మాట్లాడి, నేను మళ్ళీ చెప్తాను ఇంకోసారి వెరీ క్లియర్గా. నా దేశ రాజ్యాంగం పట్ల, మానవీయత పట్ల కంటే ఎవరి మత రాజ్యాంగం అన్నది, ఏ మత రాజ్యాంగం అన్నది ఎక్కువ అనుకున్న వాళ్ళు ఉంటే అక్కడ పోవాలి. చల్సాన్ గారు, అంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే, మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు చూస్తుంటే ఎప్పటికీ నార్మల్సీకి వచ్చే పరిస్థితులు కనిపిస్తుంది. ట్రంప్ గారి వాచాలత్వం విపరీతంగా ఉంది. ఉమ్. ఇరాన్ దీవి మీద వేసాం, ఇంకా కావాలని ఇంకోసారి సర్దం కర్గ మీద కూడా కొట్టాడు. ఇంకోసారి వేస్తాం. ఉమ్, ఎందుకని చేయట్లేదు తెలుసా? వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద ఆయనకు ఒక ఆశ్వాసం ఉంది. కుర్దులుగా వీళ్ళందరూ కుర్దులు ఈ ప్రపంచం మొత్తం మీద ఏకైక జాతి, సొంత రాష్ట్రం లేని అత్యధిక అవును, సొంత దేశం లేని జాతి అదేనండి. కుర్దుష్ ఇరాన్లో ఇరాక్లో ఉన్నారు, టర్కీ వాడు ఇప్పుడు వ్యతిరేకం చేస్తున్నారు. సరే, అందుకని వాళ్ళని కూడా ఎగదోసే ప్రయత్నం అజర్బైజాన్ చేశాడు అనే కదా, దేశం ఉందండి, దాని మీద వీళ్ళు వేస్తున్నారు. అజర్బైజాన్ దయచేసి గుర్తుంచుకోండి, రష్యా సైడ్. 90% ముస్లింస్ ఉన్నది అనేక దేశాల్లో అండి. కొన్ని దేశాలు అయితే గడ్డం తీసుకుంటున్న నిషేధం. పోలీసులు ఏం చేస్తారు గడ్డం తీసుకుని? చెప్తున్నాను, ముస్లిం దేశాలు కదా అవి, ఇస్లామిక్ దేశాలు. రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్, బట్ అదొకటే మత ద్వేషంతో ఉన్నదే దేశాలంటే అలాగా. వీళ్ళు దాని మీద కూడా దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. గ్రేట్ కంట్రీస్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కజకిస్తాన్, గ్రేట్ కంట్రీస్. హెచ్డి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ టాప్లో ఉంది. ఈ మతం మీద ఏర్పడిన పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటామా? మతంతో గొప్ప అయిపోద్దా? లేకపోతే ఇండియాలో హిందుత్వవాదం కోసమే మొత్తం అంతా చేసేద్దాం అంటే అవుతుందా? కాదండి. ఒక మతంతో గొప్ప రాష్ట్రం వస్తుందని నేను ఒప్పుకోను, దేశం. కానీ సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, వెరీ క్లియర్. రష్యా ఈజ్ ప్లేయింగ్ వెరీ క్లెవర్ గేమ్ అండి. ఈ మొత్తం యుద్ధంలో లాంపడిన దేశాలు ఎవరు ఉంటే రష్యా, తర్వాత చైనా. చైనా గేమ్ ఆడుతుంది. మన ప్రథమ శత్రువులు ఎవరో మనం ఆలోచించుకోవాలి. మన ప్రథమ శత్రువులు ఇవాళ రోగ్ నేషన్ పాకిస్తాన్, రెండో శత్రువు దేశపరంగా చైనా. కానీ వాళ్ళ దగ్గర 10 లక్షల కోట్ల ఆత్మనిర్భర భారత్ అని పెద్ద మనిషి తీసుకొచ్చిన తర్వాత 2 లక్షల కోట్లు అండి అప్పుడు నికరంగా విదేశీ మార్గదర్శనం 2013 నాటికి. ఇవాళ 2025-26 నాటికి 10 లక్షల మన ఎగుమతులకు పోను 10 లక్షల కోట్లు సంవత్సరాన సాలిన మన విదేశీ ద్రవ్యాన్ని ఆ చైనాకి అప్పచెప్తున్నాం. చైనాని వేసేటువంటి ఇది కాదు, ఎయిట్ కెపాసిటీ అది కాదండి. ఇవాళ కొత్తగా మిసైల్ను మోహరించారు. ఈ మార్చి 1వ తారీఖు నుంచి మోహరిస్తున్నారు. మన దేశం మీద వేయడానికి వీలుగా చైనా బార్డర్లో మన దగ్గర నుంచి ఆక్యుపై చేసింది దిక్కుమని ఈ మధ్యన ఆక్యుపై చేసింది అని చెప్పుకుంటున్నాం ల్యాండ్లోంచి. మనం చైనాని చేయించాలంటే ఇది కాదు, వేసేద్దామని కాదు, దమ్మున ఈ గొడవ చేసేవాళ్ళు. నేను చెప్పాను కదా, ఇరాన్ కోసం పోరాడతాం, ఇండియా పోరాడట్లేదు అనే వాళ్ళని నా ఇండియా ముఖ్యం కాదు అనుకుని వీళ్ళు ఇరాన్లో దింపేయమంటున్నా. అలాగే వీళ్ళని కూడా తీసుకెళ్ళి చైనా బార్డర్లు దింపేయండి, వాళ్ళకి ఫైన్ చేస్తారు. ఏది ఏసియాలు అంటున్నారు కదా, కమిషన్ తిడతా. ఇవాళ చైనాని మనం దెబ్బ కొట్టాలంటే దానికన్నా టెక్నాలజీలో ఏది భూత వైద్యాన్ని కోర్సులో పెడితే టెక్నాలజీలను కొట్టి దమ్ముండి కొట్టి 10 లక్షల మన దగ్గర దిగుమతి చేసుకునే కెపాసిటీ రోజులు ఆ దిక్కుమాలను చైనా నడిచినట్టు. నేను ప్రాక్టికల్ మాట్లాడుతున్నా. సరే, వాళ్ళ మధ్య ఆసియా విషయంలో మాత్రం ఇంకొక 4 వారాల పాటు కనుక యుద్ధం కొనసాగితే మనకు వచ్చే సీజన్కి రైతులు నాకు ముఖ్యమండి. అందరికన్నా జై జవాన్ జై కిసాన్. ఆ రైతులు ముఖ్యంగా వాడే యూరియా, డిఏపి, అనేక దాంట్లో ఫాస్ఫేట్లో వచ్చే అనేకం కూడా మనకి ఈ హార్ముజ్ జలసంధి ద్వారా కొన్ని ఇరాక్ కానీ కొన్ని మిగతా దేశాల నుంచి వస్తూ ఉంటుంది. మనం దాంట్లో 30-40% అక్కడ దెబ్బతింటే జస్ట్ 20% మనకు షార్టేజ్ వస్తాను, రైతులు అలకలం అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు బాగానే ఉంటుంది. అందుకని వచ్చే నెల రోజుల పాటు, నెల 15 రోజుల పాటు కనుక యుద్ధం కనుక కొనసాగితే ముందు చెప్తున్నాను, వచ్చే సీజన్కి, మన సీజన్ అంటే మన దేశవ్యాప్తంగా జూన్కి సీజన్ అండి, వ్యవసాయ సీజన్ స్టార్ట్ అవుతుంది. కొంచెం అటు ఇటు మనం ఏప్రిల్ మే కల్లా ఈ స్టాక్ పైలింగ్ పెట్టుకోపోతే స్టాక్స్ మనకు ఉన్నాయి సరిపోతుంది, 30-40% షార్టేజ్ కనపడుతుంది. అంటే ప్యానిక్ ఎక్కువైపోతుంది. ఉప్పు దొరకట్లేదు అనగానే ఉప్పు 10 కేజీలు తీసుకొచ్చి 50 కేజీలు తీసుకొచ్చుకున్న దేశంలో మనం ఉన్నాం. కొంత అమాయకత్వంతో ఉందా చాలామంది. అందువలన దాంతోపాటు మన దేశ అవసరాలు 80% దిగుమతి చేసుకుంటున్నాం. ఏది క్రూడ్ ఆయిల్ కానీ మిగతా కానీ.
ఈ హైయెస్ట్ రిఫైనరీస్ కెపాసిటీస్ ఇండియాలో కూడా ఉన్నాయి. జామ్‌నగర్ ఉన్నాయి, నయరా అంటే ఎస్ఆర్ ఆయిల్, అవును. మన అది రిఫైనరీస్ కాకుండా బానే స్టేట్ ఉన్నాయి. కంపెనీస్. హ్మ్. అందువలన మనం చాలా కేర్‌ఫుల్‌గా తీసుకొని ఇవాళ వెనిజులాల నుంచి అమెరికా ఇప్పిస్తుంది. అమెరికా కూడా ప్రొడక్షన్ పెంచింది. అమెరికా కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏది క్రూడ్ ప్రొడక్షన్ చేసే అవును. దేశం. జనానికి చాలా మంది తెలియదు, సౌదీ అరేబియా అనుకుంటాం. ప్రపంచం అత్యధిక క్రూడ్ ఆయిల్, దో ఇట్స్ నాట్ స్వీట్ ఆయిల్. హ్మ్. స్వీట్ ఆయిల్ దీంట్లో ఉంటుంది, ఇరాక్ గాని, సౌదీ అరేబియాలో ఉంటుంది. హ్మ్. అంటే తేలిగ్గా ప్రాసెస్ చేసేది. నల్లగా ఉండి కొంచెం ఎక్కువగా ప్రాసెస్ డెన్సిటీ ఎక్కువ చేసిన ఉంటుందా? డెన్సిటీ ఎక్కువ ఉంటుందా అది? డెన్సిటీ అని కాకుండా ఇంప్యూరిటీస్ కానీ హ్మ్. మిగతా ఎక్కువ ఉండేది వెనిజులాలో ఉంది. అవును. వెనిజులా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అది కలర్ కూడా మనకి అవును. కనపడతా ఉంటుంది. డిస్పైట్ దట్ మన ఇండియన్ రిఫైనరీస్ ప్రాసెస్ చేయగలుగుతాయి. అవును. రిలయన్స్ కూడా చేస్తుంది. చేస్తాను, మిగతా కూడా ప్రాసెస్ చేయగల కెపాసిటీ ఉంది. హ్మ్. అందువల్ల ఇది కనుక జాగ్రత్తగా తీసుకోగలిగితే, ఇప్పుడు జపాన్‌లో మన దేశం లేదండి. నెలల తరబడి స్టాక్స్ ఉన్నాయి వాళ్ళకి. చైనాకి నెలల పడతాడు స్టాక్స్ ఉన్నాయి క్రూడ్ ఆయిల్. హ్మ్. ఏం లేదు, 6 నెలల తర్వాత ఇంకొక తెచ్చుకొని ఫిలప్ చేసుకొని 1 ఇయర్ వరకు పెట్టుకుంటారండి. హ్మ్. మన దేశం ఇబ్బంది పడుతుంది. అందుకని మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద దృష్టి పెట్టాలి. చాలా కేర్‌ఫుల్‌గా మన దేశం దీనిల మీద నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అంటే చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇది ఎంతకాలం పట్టేటట్టుగా అనిపిస్తుంది? అంటే పెద్ద మనిషి తరహా ఎవరున్నారు ఇండియా మరి అంటే పెద్ద మనిషి. మొన్నటిదాకా ఎగ్జిట్ ప్లాన్ అనుకున్నారు. ఇంక సలహాదారులు అందరూ కూడా ట్రంప్ సలహాదారులు ఎగ్జిట్ ప్లాన్, అంటే ఎగ్జిట్ మొజాయిక్ స్ట్రాటజీ సిస్టమ్ చేద్దాం నడిచిందండి అన్నారు. ఇవాళ. ఆ? మొజాయిక్ సిస్టమ్ ఇరాన్‌లో నడుస్తుంది మొజాయిక్ సిస్టమ్. హ్మ్. అంటే ఇరాన్‌లో యూనిటరీ సిస్టమ్ ఉంది. యూనిటరీ సిస్టమ్ అంటే ఆర్మీలో మీకు తెలుసు. దేశాధ్యక్షుడు తర్వాత మిగతా వీళ్ళందరూ ఉంటారు కదండీ. ఒక పిరమిడ్ లాగా వస్తుంది. ఆ! దీంట్లో పైనాళ్ళు పోగానే ఆదేశాలు పోతాయి. హ్మ్. రెండో వాళ్ళని కూడా కొట్టేస్తారు, ఆదేశాలు పోతాయి. కకావికలే లొంగిపోతారు. అవును. దీనికి పెద్ద ఉదాహరణ విజయనగర సామ్రాజ్యం యొక్క రాజు, ద గ్రేటెస్ట్ ఎంపైర్ ఆన్ తిరుమల, శ్రీకృష్ణదేవరాయ అల్లుడు. ఆయన వెళ్ళకూడదంటే 80 సంవత్సరాల వయసులో ఆయన ఏనుగు మీద వెళ్ళటం, యుద్ధంలో ఉండటం జరిగింది. ఆయన పడిపోయిన తర్వాత కకావికలైపోయి దేశ చరిత్రలో తల్లికోట రక్కస్థంగా పాకిస్తాన్ దేశ చరిత్రలో మోస్ట్ ఇంపార్టెంట్ యుద్ధం అండి అది. దాంతో డిమాలిష్ అయిపోయింది. రాజు చాలా ఇంపార్టెంట్ యూనిట్ వ్యవస్థ. కానీ ఇరాన్ యుద్ధంలో ఉన్న లోపాలను సరిచేసుకుని రెండో ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ! ఆయన మొజాయిక్ సిస్టమ్ పెట్టడం వల్ల, అంటే ఇవాళ ఇరాన్ అధ్యక్షుడు లేడు, ముస్తఫా. సైన్యాధ్యక్షుడు లేడు, ముస్తఫా. సైనిక మంత్రి లేడు. హ్మ్. ఇన్వెంట్గా 10 స్వతంత్ర విభాగాలు తయారు చేసి వాళ్ళందరికీ కూడా ఈ మిసైల్స్ అని కేటాయించి హ్మ్. మీరు సొంతంగా నిర్ణయం తీసుకుంటే మేము లేకపోతే ఎవరికాడ వేసేస్తున్నాడు. హ్మ్. ఎవరికాడ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అందులో ఉంది. పొరపాట్లు జరుగుతున్నాయి. ఖతారు ఇలాంటి వాటి మీద. పొరపాట్లు జరుగుతున్నాయి, ఆ! కొన్ని తర్వాత వీళ్ళు జనావాసాల సారీ మీద చెప్పాల్సిన అది వేస్తూ పరిస్థితి. ఉన్నారు. హ్మ్. కానీ ఏంటంటే ఈ లేకపోతే క్రంబుల్ అయిపోయేది. హ్మ్. వి షుడ్ అప్రిషియేట్. అది ఇంకోటి కూడా అండి, ఈ అమెరికా అనుకుంటుంది అదేమన్నా ఇదా, ఏది క్యూబన్ సోల్జర్స్ వాళ్ళు లాస్ట్ వరకు ప్రాణం అర్పించారండి. మధురాని తీసుకెళ్తున్న వెనిజులాలో హ్మ్. వాళ్ళే లాస్ట్ వరకు కాపాడారు ఆయన్ని. హ్మ్. సరే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చింది కూడా వాళ్ళే. లేజర్తో వాళ్ళని వేసేసారు అమెరికా. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చింది కూడా వాళ్ళే. కాదండి, హ్మ్. క్యూబన్స్ నెవర్ విల్ డూ దట్. హ్మ్. కాదు, వెనిజులా మదరోది. వెనిజులాలో లోకల్ వాళ్ళు చేస్తుంటారు. క్యూబన్స్ దే విల్ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ ఎనీథింగ్. హ్మ్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంట్రీ, దో ఇట్ లైక్ ఆర్ డిస్లైక్, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఓకే. వందల సార్లు ఫెడరల్ కాస్ట్‌ని చంపటాన్ని చూసింది. అవును. చాలా అమెరికా సార్లు జరిగాయి. సర్వం ఉన్న నిలబడిన ప్రాణాలు అర్పించిన గొప్ప ఈ ప్రపంచంలో అత్యుత్తమ మెడికల్ వ్యవస్థ కూడా అక్కడ ఉంది ప్రజలకి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. దాంట్లో మైనస్ పాయింట్స్ దాంట్లో ఉన్నాయి. కానీ అదేదో వెనిజులా కాదు, ఇరాన్. ఇరాన్‌ని చాలా తేలిగ్గా వేసేద్దాం అనుకున్నాడు సద్దాం హుస్సేన్. హ్మ్. ఎందుకంటే సున్నీలు ఉన్నారు ఇరాన్‌లో. వివిధ తెగలున్నాయి. ఎళ్ళిపోయి ఆఖరికి రఫేల్ ఆయిల్ ఫీల్డ్‌ని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో వెళ్ళటం. ఇనీషియల్‌గా ఇరాక్ కొట్టేసింది. ఇరాన్ ఏబుల్ టు సస్టైన్ అంటే చాలా డిఫరెంట్ అండి. టెర్రైన్ కూడా డిఫరెంట్. అవును. మూడేపులా కూడా కొండలుండే పరిస్థితి, అవును. వాటి మధ్యలో ఎడారులు, వ్యాలీస్ సముద్రం. ఉండే పరిస్థితి, ఆ! ఇయన్నీ ఉన్నాయి. ఆళ్ళు ఓల్డెస్ట్, ఇప్పుడు ఇరాక్ అనేది ప్రపంచంలో ఓల్డెస్ట్ సివిలైజేషన్. హ్మ్. తెలుసు కదండీ మనకి. మెసొపొటేమియన్ నాగరికత అంటాం. అవును. టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్ నదులు. రెండోది మన సింధు నాగరికత. మన పురాతన ద్రవిడులకు పురాతన నాగరికత. కానీ ఇరాన్ ఈజ్ ఏబుల్ టు సస్టైన్ దట్. ఆన్స్లాట్‌ని చెంగిస్ ఖాన్ గాడు కొంతకాలం లొంగిన తర్వాత ఏబుల్ టు సస్టైన్ దిస్. ఇది మొన్న చూస్తుంటే 600 సంవత్సరాల్లో ఇరాన్ భూభాగాన్ని ఎవడు ఇరాన్ ఆళ్ళు మన ఆక్రమించుకోలేదు. పరిపాలించారు, ఆ! ఆళ్ళని పరిపాలించారు మిగతా వాళ్ళు. చెంగిస్ ఖాన్ అప్పుడు కొంతకాలం చేసినా సరే అండి, ఆ! అంతకుముందు మెజారిటీ 2వ భాగం శతాబ్దంలో జరిగిన ఎవరు ఈ 5, 6 సంవత్సరాల నుంచి మిగతా వాళ్ళని చేయడానికి కుదరలేదు. హ్మ్. బట్ ఇవాళ కానీ ఏ మతం చేతిలో ఉన్నా, ఏ మతం హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జూడిష్ ఒక పిచ్చోళ్ళ చేతిలో అణుబాంబు ఉండటం ప్రమాదకరం. ఆ విషయంలో నేను చెప్తాను. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎంత తప్పు, ఈ దుర్మార్గం, అతను చంపేయకూడదన్న వ్యక్తి అణు విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలన్నాడు. అవును. న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీదే కదా మెయిన్. నేను దొరకలేదని కాదు. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎన్నాళ్ళు జరుగుతుంది. ఈ కిమ్ బామర్దులు చెప్తున్నారు కదా! హ్మ్.
చాలామంది బామర్దులు కిమ్కి చాలామంది ఉన్నారండి ఇక్కడ. వాళ్ళందరూ కూడా "ఏయ్ మావాడు తయారైపోయాడు" అది ఇది అని చెప్తున్నారు కదా! హ్మ్. 15 రోజుల్లో చేసేస్తాడు ఏమన్నా చేసుకోవచ్చు. అందుకనే కదా జనం చెప్పేది. హ్మ్. ఇప్పుడు ఇవాళ కొమ్మిని అని ఆయన కొమ్మిని కంటే కొమ్మిని కొంచెం అభ్యుదయవాది అన్నారు. హూ హ్మ్. మెరిట్ మేబీ. కానీ దుర్మార్గంలేండి ఒక దేశ అధ్యక్షుడిని చంపేయటం ఎంత అంటే కారణాలు లేకుండా చేయటం సరే దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ మళ్ళా చెప్తున్నాను అది గనక ఇవాళ ప్రపంచ శాంతి నెలకొనకపోతే ఇవాళ ప్రపంచం అంతమైపోయే పరిస్థితి. ప్రీమెచ్యూర్ టు సే హ్మ్. ఏ చైనా పొరపాటున చైనా మీద కూడా ఇది వస్తే మాత్రం చాలా ప్రమాదకరం అంటే జరుగుతుంది. మీరు చెప్పేది అంటే ఈ రీజనల్ కాన్ఫ్లిక్ట్, రీజనల్ వార్ ఏదైతే ఉందో వరల్డ్ అది వార్‌గా గ్లోబల్ వార్ అయ్యే గ్లోబల్ అవకాశం ఉందా? వారే అంటే అంత రెస్ట్రిక్షన్ పాటిస్తారండి. హ్మ్. ఎందుకంటే ఇవాళ అమెరికా అంత కెపాసిటీ లేదు. హ్మ్. వాళ్ళ 13 రోజులు లెక్కేసుకుంటున్నారు. 12 మంది, 13 మంది సైనికులు చనిపోయారు. అవును. ఒక్క సైనికుడు ఒక చచ్చిపోయినా సైనికుడు కూడా అది చాలా చనిపోతే ఇవాళ సీరియస్‌గా. గల్వాన్ లోయలో నీచ నికృష్ట ఇది చైనా ప్రభుత్వం మన వాళ్ళని 20 మందిని చంపేసి మన భూభాగాన్ని ఆక్యుపై ఈ మధ్య కాలంలో ఈ 10 సంవత్సరాల్లో సంతోష్ తెలుగువాడు కూడా ఉన్నాడు కదా! సంతోష్ బాబు. మనం ఏది మ్యాపులు వరల్డ్ మ్యాపులు చూపిస్తుంటే పార్లమెంట్లో అడుగుతుంటే ఇండియా ప్రభుత్వం మన ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా! మనకైతే చెప్పాలి కదా! ఆ రోగ్ నేషన్స్ పక్కన పెట్టినా సరే. హ్మ్. ఆళ్ళు మన భూభాగంలో నిర్మించేస్తున్నారు వస్తుంటే. అందువలన మన దేశం ఏంటంటే పఠాన్‌కోట్‌లో ఆ నీచ నికృష్టమైన మత ప్రేరేపిత పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదులు అంత దారుణంగా మన వాళ్ళని మన జవాన్లని దొ దమ్ముంటే ముందుకొచ్చి కొట్టుకోవాలి గానీ దొంగదారిని చేసిన నీచ నికృష్టులకి మనం ఏమని చెప్తామంటే మనం తీసుకెళ్ళి వాళ్ళకి గుడ్డు గుణపాఠం చెప్పాలి. సరే కమింగ్ సరసాని గారు ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ వార్ లాగా ఇది 3, 4 ఏళ్లు కొనసాగే రష్యా, అవకాశం ఉందా? యుక్రెయిన్ లేకపోతే ఉభయతారకంగా ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ ఏదైనా వచ్చే అవకాశం ఉందా? ఇరాన్‌ను ఆ లాస్ట్ బాలిస్టిక్‌ని దీపం అంటే నేను ఇరాన్ ఓడిపోవాలని కోరుకోవట్లేదు గానీ, హ్మ్. ఆ బాలిస్టిక్ సూపర్‌సోనిక్ మిస్సైల్స్, సూపర్‌సోనిక్‌కి ఇంటర్సెప్ట్స్, డ్రోన్స్, ఐరన్ డోమ్‌లు పనిచేయవండి. హ్మ్. వెరీ డిఫికల్ట్. రెండోది నంబర్ ఆఫ్ బాంబ్స్ ఈ చిన్న 15,00,000 దాంతో ఆళ్ళకేమో 5,00,00,000, 10,00,00,000 ఒకసారి పేట్రియట్ 100,00,000 మిస్సైల్స్ కూడా ఏయాల్సొస్తుందంట. కొట్టేసారు వాళ్ళు డ్రోన్‌తో $20,000 కొడతా ఉన్నారు. డ్రోన్. అందుకని చాలా ఇది తెలివిగా ఉంది. ఇప్పుడు యుక్రెయిన్ దేశం ఈ డ్రోన్‌లను ఫేస్ చేయటానికి వాళ్ళు బుల్లెట్ ఆయుధాలని పెట్టారు. ఇస్తున్నాం వాళ్ళ దగ్గర లేదండి మ్యానుఫ్యాక్చరింగ్ గన. హ్మ్. వెంటనే ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. యుక్రెయిన్ మీద అవును. ఏమేస్తారు ఇరాన్ వాళ్ళెళ్లి యుక్రెయిన్ మీద ఏమేస్తారు? ఎంతమందిని బెదిరిస్తారు ఈళ్ళు? అంటే పాపం అల్లల్లాడిపోతున్న మాట వాస్తవమే గానీ, వాళ్ళు హంబుల్‌గా మన దేశాన్ని మోడీ గారనేది ఇమ్మీడియేట్ రమ్మనండి. మోడీ గారు యొక్క విధానాలు వ్యతిరేకించడం వేరు. ఇరాన్ వచ్చి ఇండియా వచ్చి మీరు మధ్యవర్తి వహించమనండి. మోడీ గారిని పక్కన పెట్టండి. ఆయన చదువు ఎక్కువ రాదు గానీ, ఓకే. మన జయశంకర్ గారు చాలామంది ఉన్నారు కదా! హ్మ్. నేను ఇండియా కంట్రీ గురించి మాట్లాడుతున్నా. హ్మ్. ఇండియా కెన్ మీడియేట్. వై ఓకే. నాట్? మోడీ గారిని పక్కన పెట్టాలి. ట్రంప్ గారికి ఎలక్షన్ ఏజెంట్‌గా పనిచేసినాడు. అదానీ గారిని పక్కన పెట్టాలి. ఆనాది గారి కేసులుండగా ఈళ్ళెందుకండి ఇండియా హక్కులను తాకట్టు పెట్టినట్టు ఎందుకంటే బంగ్లాదేశ్‌కి ఇండియా భూభాగాన్ని అదనంగా ఇచ్చేసిన పాలకులు ఇది మన దేశ చరిత్రలో. ఇందిరాగాంధీ యుద్ధంలో అప్పుడు 800 చదరపు కిలోమీటర్లో కార్గిల్‌లో భూమిని మనం అఫీషియల్‌గా టేక్ ఓవర్ చేస్తే, అప్పుడు యుద్ధంలో 1971లో బంగ్లాదేశ్‌కి ఎక్కువ భూభాగాన్ని ఇచ్చేసింది మోడీ గారు. ఎందుకని ఇది అదానీతో ఒప్పందానికని ఆళ్ళు ఆరోపిస్తున్నారు. సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. నా ఇండియా గొప్పది. హ్మ్. పాలకులు ఉంటారు, పోతారు. ప్రపంచంలో ఆ ఇండియా వెలుగొందాలి. అవును. ఓకే. ఇవాళ ఇండియా మధ్యవర్తిత్వం వహిస్తే, ఆ ట్రంప్ గారు కూడా నేను చెప్తున్నాను ఆళ్ళ వాచ్యాలతం పక్కన పెట్టి యెస్ అని చెప్పి రైట్ సైన్ తీసుకొని, ఇవాళ గనక చేయగలిగి, గౌరవప్రదమైన ఎగ్జిట్ ఇవ్వాలి 2 దేశాలకి. హ్మ్. ఇంకోటి కూడా చెప్తాను. మధ్య ఏషియాలో అది మొత్తం ఆగిపోవాలంటే, నన్ను ఇప్పుడు మొత్తం వివరాలు గట్టిగా విమర్శించవచ్చు నేను చెప్పిన దానికి. ఇజ్రాయెల్ అనే దేశ ఎగ్జిస్టెన్స్‌ని ఇవాళ అత్యధిక ఇస్లాం దేశాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదో తెలీదు. అది ఒకప్పుడు ఇజ్రాయెల్ 2000 సంవత్సరాలు అంటే టైం గ్యాప్ పెట్టుకున్న తర్వాత పాలస్తీనానికి కూడా అన్యాయం జరుగుతుందండి. హ్మ్. పాలస్తీనాకి స్వతంత్ర దేశంగా అన్ని హక్కులతో ఉండే హక్కు అయితే ఖచ్చితంగా జుడాయిజము, ఇస్తూ ఇస్లాము కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్. 3 మతాలు అక్కడే 3 పుట్టినాయి. అక్కడే. అక్కడ అవును. అబ్రహీం రిలీజియన్స్ అవును. అంటారు. అవును. 3. ఆహ్, అందుకని ఏం చేయాలంటే ఇజ్రాయెల్‌కి ఓ దేశంగా మనగలిగే యొక్క హక్కు ఉందని చెప్పి అందరూ గ్యారంటీ ఇవ్వాలి. ఇస్తానంటున్నారు. ఇవాళ మేము ఇస్తామని ఇరాక్ ఇంతకుముందు కూడా చెప్పింది. కానీ ఈళ్ళకి కోపం వచ్చినప్పుడల్లా బాంబు దాని మీద ఏస్తే ఇస్లాంలో ఈళ్ళకి పెరుగుతుందని ఒకటి. హ్మ్. ఇదొక నానుడండి. మళ్ళీ ఇస్లాంలో కూడా మళ్ళీ కాన్ఫ్లిక్ట్ గదా! ఇక్కడ. ఇవాళ అది వచ్చినా సరే షియాస్ ఉంది. ఇండియాలో హ్మ్. షియాస్ 10% కూడా ఉండరండి. హ్మ్. ఇవాళ సున్నీస్ వచ్చి బయటకొచ్చి ఉద్యమం చేస్తున్నారు. తప్పులేదు. దట్ ఇస్ నాట్ డినయింగ్ దట్. హ్మ్. కానీ ఇవాళ ఆ దేశాలన్నీ మన తోటి ప్రజలండి. దేశం బావుండాలంటే హ్యుమానిటీ. ఇజ్రాయెల్ ఏదైతే ఉండాలో ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్‌ని అందరూ ఒప్పుకోవాలి. దానికి గ్యారంటీ ఇవ్వాలి. అలాగే పాలస్తీనా దేశాన్ని సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటూ వాళ్ళు ఎళ్ళే హక్కు ఖచ్చితంగా ఇజ్రాయెల్ వాళ్ళకి కల్పించాలి. మానవ హక్కులు కాదు, స్వతంత్ర హక్కులు. మీరు కం చెప్పేవన్నీ కూడా ఇప్పుడు ఇరాన్ అడుగుతోంది ఇవన్నీ.
ఇరాన్ ఇరాన్ సంగతి దాడులు చేయకూడదు. ఇరాన్ సంగతి ఆ! కాదు. నేను ఇజ్రాయెల్ సంగతి మీరు చెప్పింది మాట్లాడుతున్నా. ఇజ్రాయెల్ గురించి. పాలస్తీనా సమస్య పట్ల మనకి ఒక నిబద్ధత ఉండాలి. హ్మ్. మనం యాసర్ అరఫత్ లాంటి వాళ్ళని దేశాధ్యక్షుడి కంటే గొప్పగా గౌరవించాం. కానీ అతను వెళ్ళి పాకిస్తాన్ కాశ్మీర్ వ్యతిరేకంగా మాట్లాడిన చేతు అయినా మనం చప్పట్లు కొడతా కూర్చుంటాం. నాకు అర్థం కాదు ఎందుకనో. విచిత్రంగా ఉందండి. బంగ్లాదేశ్లో మైనార్టీల మీద చంపేస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారండి. నేను మాట్లాడితే బాధపడతారు. నేను చెప్తాను, నేను ఎట్ ద సేమ్ టైం నాకు ముద్రేస్తారు, బత్తాలు ముద్రేస్తాయి. అవసరం లేదు. నెవర్ వి సపోర్ట్ ఉత్తర భారతీయ జనతా పార్టీ లేదా ఉత్తర ఆర్య సనాతన మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాం. హ్మ్. దట్ డజన్ మీన్ నా దేశాన్ని అంటే హిందువులను వ్యతిరేకిస్తే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తే గొప్ప అండి. హ్మ్. ఎందుకు వ్యతిరేకించాలి? హ్మ్. మూఢ నమ్మకాలను వదులుకుంటూ అభిదేవాలు పుణిపుచ్చుకుంటూ ఆధ్యాత్మిక ఆలంబనంగా అనంత గోదావరి గంగా ప్రవాహాలు సాగే గొప్ప జీవన విధానం మన హిందూ మతం. దీంట్లో విద్వేషాన్ని తావులేదు. అది గొప్పతనం. ఇవాళ అది కాపీరైట్ కాదు కొన్నింటికి. అలాగే ఇస్లాం అనేది ఏ దేశం ఉంటే ఆ దేశం పట్ల విధేయతగా ఉండమన్నారు. ఎస్, ఖురాన్లో అదే ఉందండి. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు పనికిమాలిన బ్యాచ్ కొంతమంది నా దేశం ఏముంది, నా దేశ అధ్యక్షుడు. ఎస్, ఇలా మనం ఖచ్చితంగా ఉండాలి. ఓకే. ఇది చలసాని శ్రీనివాస్ గారు చెప్తుంది. అయితే మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభం నేపథ్యంలో అంటే ఇరాన్, ఇజ్రాయిల్, యూఎస్ వార్ విషయంలో ఇది ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం చెప్పే పరిస్థితి కనిపించట్లేదని అంటున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని కొంత చొరవ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఆయన అభిప్రాయం. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. నమస్కారం.